ఇక హైదరాబాద్ గచ్చిబౌలి కాజాగూడ భగీరథమ్మ చెరువు ఆక్రమణపై హైడ్రా సీరియస్ అయింది. చెరువులో వ్యర్థాలు పోసిన వారిపై రాయదుర్గం పిఎస్లో హైడ్రా అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో చెరువు కబ్జాకు పాల్పడిన వ్యాపారవేత్త శ్రీధర్రావుపై కేసు నమోదైంది. భగీరథమ్మ చెరువు పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హేమ అందిస్తారు. వైపు అక్రమ కట్టడాలు కూల్చివేస్తూ మరొక వైపు హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులను పునర్జీవనం కల్పించడం కంకణం కట్టుకుంది హైడ్రా. ఒకవైపు హైడ్రా చెరువులని బ్యూటిఫికేషన్ చేస్తాము, చెరువుల చుట్టూ చక్కగా ఒక పార్కు లాగా తయారు చేస్తాము, ఇకపైన మీరు మీ ఫ్యామిలీతో మీ పిల్లలతో చక్కగా చెరువుల దగ్గరికి విజిట్ వెళ్ళొచ్చు, పిక్నిక్ లాగా వెళ్ళొచ్చు అంటూ హైడ్రా ఒకవైపు అటు బెంగళూరు వెళ్తూ మరొక వైపు ఇటు మన సిటీలోనే అనేక మంది ఇంటెలిజెంట్ పీపుల్ తో డిఫరెంట్ సాగులకు సంబంధించినటువంటి వాళ్ళతో మీటింగ్స్ పెట్టి అసలు ఈ చెరువులను ఎలా బ్యూటిఫికేషన్ చేయాలి అనే కోణంలో హైడ్రా ముందుకు వెళ్తుంది. కానీ కొంతమంది మాత్రం అసలు ఈ చెరువులనే కంప్లీట్ గా కనిపించకుండా చేస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ ప్రెసెంట్ మనం ఉన్నటువంటి ఇదే ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ కూడా మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఒక చెరువు. అసలు ఇది చెరువా అని మీకు డౌట్ రావచ్చు, కానీ ఇది నిజంగా చెరువే. కానీ ఒకప్పుడు చెరువు, కానీ ఇప్పుడు ఇదంతా కూడా ఎక్కడికక్కడ చెత్తతో, మరొక వైపు మొత్తం కూడా పిచ్చి పిచ్చి చెట్లతో కూడా ఇదంతా నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇది కాజాగూడలో ఉన్నటువంటి భగీరథమ్మ చెరువు. సో ఈ చెరువులో గత కొద్ది రోజుల నుంచి మొత్తం కూడా దీన్ని కూడా బ్యూటిఫికేషన్ చేయాలి అని ఒక ఆలోచనలో హైడ్రా ఉన్నటువంటి సమయంలో కొంతమంది మాత్రం రాత్రికి రాత్రి వచ్చి ఈ చెరువుల్లో ఉన్నటువంటి మొత్తం కూడా ఈ ఒక్కసారి మనం చూడొచ్చు వ్యర్థాలు ఏ విధంగా డంప్ చేశారో. అయితే హైడ్రా ఆల్రెడీ ఒక ప్రతి ఒక్క చెరువు దగ్గర కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి మరొక వైపు ఎవరు కూడా ఎటువంటి చెత్త, ముఖ్యంగా కంపెనీ నుంచి వచ్చేటటువంటి కెమికల్స్ తో పాటు వ్యర్థాలను వేయొద్దు, ఈవెన్ చెత్త కూడా వేయొద్దు అంటూ కూడా అన్ని ఎక్కడైతే చెరువులు ఉన్నాయో అక్కడ సీసీ కెమెరాలను పెట్టింది. మరొక వైపు దానిపైన నిఘా ఉంచడానికి కొంతమంది టీం ని కూడా పెట్టింది. కానీ ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ మనం ఉన్నటువంటి భగీరథమ్మ చెరువులో ఈ నెల 26వ తారీఖున దాదాపు వేకువజామున 3 గంటల సమయంలో కొన్ని టిప్పర్లతో ఇక్కడికి వచ్చి కొంతమంది ఇసుక వేశారు అంటూ ఇక్కడ హైడ్రా గుర్తించింది. సో గుర్తించినటువంటి వెంటనే తమ టీం ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిపి అసలు నిజంగా అక్కడ ఏం జరిగింది కనుక్కోమని చెప్పేసి డిఆర్ఎఫ్ టీమ్ తో పాటు హైడ్రా బృందాలు కూడా ఇక్కడికి వచ్చి తనిఖీ చేశాయి. ఒక్కసారి మనం చూడొచ్చు ఏ విధంగా ఇక్కడ వ్యర్థాలను వేశారు. సో ఈ వ్యర్థాలు వేసింది ఎవరు అని చెప్పేసి మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళకు ఇక్కడ కొన్ని టిప్పర్లు వచ్చేసి ఈ మట్టి ఈ విధంగా వేసి వెళ్ళినట్టు గమనించారు. సో జేసీబీ వెహికల్ నంబర్ TS27C3482 అనే ఒక వెహికల్ తో వచ్చి ఇక్కడ మట్టి వేశారంటూ గుర్తించారు. వెంటనే ఆ వెహికల్ ఓనర్ అయినటువంటి సురేష్ పైన ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఆయన రాయదుర్గం పిఎస్ లో కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన వెంటనే అసలు దీని వెనక ఎవరున్నారో, అసలు మీరు ఇదంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చి వేశారు అని కనుక్కున్నటువంటి సమయంలో సంధ్య కన్స్ట్రక్షన్స్, ఎప్పుడు కూడా నిత్యం ఏదో ఒక వివాదంలో ఉన్నటువంటి సంధ్య ఓనర్ అయినటువంటి ఎవరైతే శ్రీధర్ రావుతో పాటు మరికొంతమంది దీని వెనక ఉన్నారు అంటూ కూడా గమనించారు. సో వెంటనే ఇదంతా కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోకి వస్తుంది కాబట్టి శ్రీధర్ రావుతో పాటు వెంకటేశ్వరరావు, సుంకర వీర, వెంకట సత్యనారాయణ మూర్తి, మణికంఠ వీళ్ళందరి పైన కూడా రాయదుర్గం పిఎస్ లో కంప్లైంట్ చేశారు. ఒక్కసారి ఇక్కడ చూడొచ్చు చెరువు అనేది మనకి ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. ఇదంతా కూడా కాజాగూడలో ఉన్నటువంటి భగీరథమ్మ చెరువు. యాక్చువల్లీ మన చెరువులు అనేవి గతంతో పోల్చుకుంటా అంటే దాదాపు కొన్నేళ్ల క్రితం చెరువుల విస్తీర్ణం అనేది ఎక్కువగా ఉండింది. చెరువులు అనేవి చాలా పెద్దగా ఉండేవి. కానీ రోజు రోజుకి చెరువుల విస్తీర్ణం అనేది తగ్గిపోయి మొత్తం కూడా ఒకప్పుడు ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ఇప్పుడు చాలా విస్తీర్ణం తగ్గిపోయి చెరువులన్నీ కూడా అంతరించిపోయినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. సో ఈ నేపథ్యంలోనే ఎక్కడైతే చెరువులన్నీ ఉన్నాయో వాటన్నిటిని కూడా గత విస్తీర్ణం ఏంటి, ప్రస్తుతం ఎంత విస్తీర్ణంలో ఉంది, ఇదంతా కూడా ఎక్కడికక్కడ హైడ్రా ఆఫీసర్స్, అక్కడ ఉన్నటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులతో కలిసి మొత్తం కూడా ప్లాన్ చేసి చెరువులను బ్యూటిఫికేషన్ చేస్తామని చూసినటువంటి నేపథ్యంలో కానీ కొంతమంది మాత్రం ఈ విధంగా ఎక్కడికక్కడ వ్యర్థాలు అంటే ఇదంతా కూడా మనం చూడొచ్చు. 26వ తారీఖు ఉదయం కొన్ని టిప్పర్లు తీసుకొచ్చి ఈ వేస్టేజ్ అంతా ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ చెరువులో వేసేయడం జరిగింది. కేవలం ఇది ఒక్కటే కాదు, ఇటువైపు కూడా మనం చూడొచ్చు, ఇక్కడ కూడా మనకి కనిపిస్తుంది. ఇదంతా కూడా చెరువు మొత్తం కూడా వేస్టేజ్ అంటే ఇదేదో కన్స్ట్రక్షన్ ని డెమాలిష్ చేసుకున్నారు. సో దాన్ని ఎక్కడ వేయాలో తెలియక ఇక్కడికి వచ్చి వేసేసినట్టు మొత్తం కూడా ఒక 5-6 టిప్పర్లు వచ్చేసి 26వ తారీఖు ఉదయం 3 గంటల సమయంలో వేశారు. అక్కడ కూడా చూడొచ్చు మనం
అసలు చెరువు అనేది కనిపించకుండా మొత్తం కూడా ఏదైతే వ్యర్థాలు ఉంటాయో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వేసేసారు. సో ఇవన్నీ కూడా అంటే వేయడమే కాకుండా వీటన్నిటిని కూడా ఒక నార్మల్ గా సెట్ చేస్తున్నటువంటి సమయంలో కొంతమంది ఇక్కడ గుర్తించి వచ్చి గొడవ చేశారు. గొడవ చేసినటువంటి సమయంలో వెంటనే వాళ్ళు ఆపేయడం కూడా జరిగింది. సో ఇవన్నీ కూడా వ్యర్థాలే. ఎవరైనా సరే ఈ విధంగా చెరువుల్లో వ్యర్థాలు వేసినా సరే ఇంకేదైనా చెరువులను కలుషితం చేసి చెరువులను మళ్ళీ ఒకప్పటిలాగా చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా హైడ్రా వాళ్ళ మీద ఫోకస్ పెడుతుంది, ఖచ్చితంగా కేసులు కూడా నమోదు చేస్తుంది.